కాకా అనే ఒక పర్సన్ ఉండేవాడు. ఇతను ఒక వుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుండేవాడు. అక్కడ ఇతని వర్క్ ఏంటంటే చెట్లు నరకడమే. ఫ్యాక్టరీ ఓనర్ ఎప్పుడూ కూడా కాకా వర్క్ ఎఫిషియన్సీ చూసి చాలా మెచ్చుకునేవాడు. ఎంప్లాయీస్ అందరినీ కూడా కాకాలాగే వర్క్ చేయడం నేర్చుకోమని చెప్పేవాడు. దీంతో ఎంప్లాయీస్ అందరూ కూడా కాకా మీద చాలా అసూయపడేవారు. ఒక రోజు ఫ్యాక్టరీ ఓనర్ కాకాని పొగుడుతూ ఉంటాడు. వెంటనే ఒక కుర్రాడు పైకి లేచి, సార్ మేమందరం కూడా చాలా బాగా కష్టపడి పనిచేస్తుంటాం, కానీ మీరు ఎప్పుడు కాకానే పొగుడుతున్నారు. మేమైతే అసలు రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తాం, కానీ అతను మధ్యలో కాసేపు రెస్ట్ కూడా తీసుకుంటాడు. మీరు చేసిందేమీ బాగాలేదంటాడు. అప్పుడు ఫ్యాక్టరీ ఓనర్ ఎలా అంటాడు, నాకు ఎవరు ఎంతసేపు రెస్ట్ తీసుకుంటున్నారు అనేది అనవసరం. ఎండ్ ఆఫ్ ది డే ఎవరు ఎక్కువ చెట్లు నరుకుతారో అవి మాత్రమే నేను చూస్తానంటాడు. అలా అయితే రేపు ఒక పోటీని కండక్ట్ చేయండి, ఎవరు ఎక్కువ పని చేస్తున్నారో తేలిపోతుంది అంటాడు. ఫ్యాక్టరీ ఓనర్ సరే అని నెక్స్ట్ డే పోటీని కండక్ట్ చేస్తాడు. ఈ పోటీలో అందరూ కూడా చెట్లు వేగంగా నరకడం స్టార్ట్ చేస్తారు. కాకా ఎప్పటిలాగే నార్మల్ గానే నరుకుతూ ఉంటాడు. హాఫ్ డే అయ్యేసరికి కాకా ఓన్లీ 4 నుంచి 5 చెట్లు మాత్రమే నరుకుతాడు. కానీ రిమైనింగ్ అందరూ కూడా 6 నుంచి 7 చెట్లు నరికేస్తారు. ఎంత డిఫరెన్స్ ఉన్నా సరే కాకా ఎప్పటిలాగే టైంకి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతాడు. రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చి కాకా మళ్ళీ ట్రీస్ కట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ పోటీ ముగిసింది. ఫ్యాక్టరీ ఓనర్ కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎవరైతే పోటీని నిర్వహించమని చెప్పారో ఆ కుర్రాడు మాత్రమే 11 చెట్లు నరుకుతాడు. రిమైనింగ్ ఎవరు 10 చెట్లు కూడా నరకలేకపోతారు. ఇప్పుడు కాకా నరికిన చెట్లను లెక్క పెట్టడం స్టార్ట్ చేస్తారు. కౌంటింగ్ చూస్తే 12 వస్తాయి. కాకానే పోటీలో గెలుస్తాడు. అప్పుడు ఆ కుర్రాడు మళ్ళీ లేచి, నా ఓటమిని నేను అంగీకరిస్తున్నా, కానీ మార్నింగ్ ఎక్కువ చెట్లు నరకలేకపోయినా విశ్రాంతి తీసుకుని మరీ వచ్చిన వాడు ఎలా గెలుస్తాడు అని అడుగుతాడు. అప్పుడు కాకా ఎలా చెప్తాడు, నేను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను నేను రిఫ్రెష్ చేసుకుని నా గొడ్డలని బాగా పదును చేసుకుంటాను, అందుకే నేను తిరిగి వచ్చాక ఎక్కువ చెట్లు నరకగలుగుతున్నానని చెప్తాడు. ఈ కథలో నీతి ఏంటంటే, పోటీని స్టార్ట్ చేసినప్పుడు మనం ఎలా స్టార్ట్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, పోటీని ముగించేసరికి గెలుస్తామా లేదా అన్నదే ఇంపార్టెంట్. స్పీడ్ గా పనిచేయడం అనేది నిన్నెప్పుడూ కూడా సక్సెస్ ని రీచ్ చేయదు. నువ్వు ఎప్పుడైతే స్మార్ట్ గా పనిచేస్తావో అప్పుడే నీ సక్సెస్ ని ఈజీగా అందుకోగలవు.